హాయ్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ మధ్యకాలంలో అయితే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కామన్గా ఎదుర్కొంటున్న ప్రాబ్లం ఏదైనా ఉందంటే అది హెయిర్ ఫాల్ కదా. దానికైతే నేను ఒక చిన్న చిట్కాని చెప్తాను, ఫాలో చేయండి. ఒక గ్లాసున్నర వాటర్ తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేసి ఒక 10 నిమిషాల సేపు మరగనివ్వండి. మరిగిపోయిన తర్వాత ఇలా జాలి తీసుకొని దాంట్లోకి వడపోసేయండి. వడపోసేసి ఇలా కలుపుకుంటూ వడపోసుకుంటే ఒక లిక్విడ్ లాంటిది అయితే రెడీ అవుతుందండి. ఆ లిక్విడ్ ఎలా ఉంటుందంటే మన ఎగ్ వైట్ ఉంటుంది చూసారా, అలా ఉంటుంది. కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది. కొంచెం పల్చగా ఉందనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్క 5 మినిట్స్ పక్కన పెట్టండి, ఊరికే చిక్కబడుతుంది. మరీ చిక్కబడేదాకా ఉంచొద్దండి, మరీ చిక్కబడితే హెయిర్కి అంతగా పట్టుకోదనమాట. మీకు చుండ్రు ఉంది అనుకుంటే ఒక పెద్ద సైజు నిమ్మకాయని ఈ లిక్విడ్లోకి కలుపుకోండి. మాకు నిమ్మకాయ పడదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నిమ్మకాయని స్కిప్ చేసేయండి. మా ఏరియాలో క్లోరైడ్ వాటర్ వల్ల అండి చాలా హెయిర్ ఫాల్ అనేది బాగా జరుగుతుందండి. మా పాప హెయిర్ అయితే చాలా ఒత్తుగా ఉండేది, అలాంటిది ఇప్పుడు చూస్తే ప్రాణం ఉసూరుమంటుంది. ఇది ఎలా అనుకుంటే మా ఫ్రెండ్ అయితే నాకు ఈ చిట్కా చెప్పారు, చాలా బాగా పనిచేస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇది చక్కగా కలుపుకున్న తర్వాత హెయిర్కి బాగా అప్లై చేసుకుని కొంచెం సేపు మసాజ్ చేయండి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఇది హెయిర్కి బాగా పట్టుకుంటుంది. తర్వాత ఒక అరగంట మీకు ఇంకా టైం ఉందనుకోండి, ఇంకొక గంట సేపు వరకు ఉంచేసుకొని తర్వాత చక్కగా నీట్గా హెడ్ బాత్ చేసేయండి. ఈ షాంపూలు ఎప్పుడైతే మొదలయ్యాయండి అప్పటి నుంచి హెయిర్కి దరిద్రం పట్టుకుందనే చెప్పాలి. వీలైతే కుంకుడుకాయలతో చేయండి. ఇంకా తప్పదు అనుకుంటే మనకి గాఢత తక్కువ అంటే మరీ కెమికల్ ఎక్కువ ఉన్నది కాకుండా నార్మల్ షాంపుతో హెడ్ బాత్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి.